ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి. వేగంగా అందులో కావాల్సిన నియామకాలు పూర్తి చేయాలి. ఏమైనా గ్యాప్స్ ఉంటే భర్తీ చేయాలి. వేగంగా స్పీడీ ఎక్స్పెడిషియస్ జస్టిస్ జరగాలి. ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు అధ్యక్ష, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అంటే ఎంత ఆలస్యంగా న్యాయం దొరికితే అంత అన్యాయం జరిగినట్టే లెక్క అని. కాబట్టి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే మాటను గుర్తు చేసుకుంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. కేంద్ర చట్టాల విషయంలో కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వైఖరి తెలియజేయాలి. పోలీస్ రాష్ట్రంగా, పోలీస్ రాజ్యంగా తెలంగాణ మారకుండా. మళ్ళీ మంత్రి గారు ఇవాళ ఐటీ మినిస్టర్గా కూడా వారే ఉన్నారు. మినిస్టర్ గారిని కూడా నేను ఒకటి కోరుతున్నాను. ఈ మధ్యన ఇంకొక బిల్లు తెస్తూ ఉన్నారు. సోషల్ బ్రాడ్కాస్ట్ల మీద కూడా పాబంది పెడుతూ, సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తూ ఉన్నారు. దయచేసి మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పు అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా డిజిటల్ మీడియాలో కూడా పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా, తమ వాక్ స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వ్యక్తీకరించే అవకాశం ఉండాలి. దయచేసి అలాంటి ఏమన్నా వస్తే తప్పకుండా దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా నిరోధించాలని చెప్పి కూడా కోరుతూ మా పార్టీ తరఫున గౌరవ సభ్యులు చెప్పిన భావ స్వేచ్ఛకు సంబంధించి ఎవరికి ఇబ్బంది లేదు. ఉదాహరణకు మీ శాసనసభలో జరిగిన సంఘటన, దాని తదుపరి వీడియో వచ్చినటువంటి అంశం మీద మీ దృష్టికి తెస్తా ఉన్నా. వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్య తీసుకోవద్దంటే, సభ జరుగుతూ ఉంది, మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినా లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తా ఉంటుంటే దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి ఉంది. దయచేసి సభ్యులంతా కూడా గమనించండి. ఇటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా చెప్పిన, నేను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా నిజంగా మహిళలు 70 కోట్ల మంది ప్రయాణం చేశారు. నేనేమంటున్నా, ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలో వచ్చినప్పుడు అరే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి, ఇవాళ సోషల్ మీడియాకు సంబంధించి నేను మీ ద్వారా పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని, అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష? కావాల్సుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ప్రతిదీ ఒక నిమిషంలో ఏదైనా ఇప్పుడు ఒక ప్రతిబంధన, ఒక నిబద్ధత, దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మాట్లాడిన వాళ్ళు 100 మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష. ఒక్కొక్కరికి ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర చెప్తాను. అనేక మంది మేము నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏం మాట్లాడింది కూడా ఉన్న జరిగిన వాస్తవాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్, ఒక మంత్రి, ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి, మన మహిళ, ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ అమ్మా, నేను మీ గురించి నేను నా పార్టీకి సంబంధించి నేనేం మళ్ళా నేను సోషల్ మీడియా దిస్ ఇస్ రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష, రన్నింగ్ కామెంటరీ. నేను గౌరవ సభ్యుడు మాట్లాడిన అంశం మీద నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో